ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలో చాలామంది చిన్న చిన్న వాటికి భయపడిపోతూ ఉంటారు. ఏమీ ఉండదు, ఒక భయం 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 వారిని వెంటపడుతూ ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ స్థలంలో భయం, కొంతమందికి చదువుతున్న స్థలంలో భయం, కొంతమందికి వ్యాపారం చేస్తున్న స్థలంలో భయం, కొంతమందికి పరిచర్లో భయం. ఏదో ఒక విధమైనటువంటి భయం 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 మనల్ని వెంటబడుతూ కలవరపెడుతూ ఉంటుంది. అపవాది భయము అన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని మనల్ని అనేక సందర్భాల్లో కృంగదీస్తూ ఉంటాడు. బహుశా అటువంటి వారు ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా వాక్యం వింటున్నట్లయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా నిన్ను బలపరిచి నువ్వు భయపడకూడదు అన్న ఉద్దేశంతో నిన్ను మళ్ళీ ఆయన అనేక విధాలుగా ఆయన ధైర్యపరిచి నడిపించాలని ఆశపడుతున్నాడు. ఏంటా వాగ్దానం? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం! నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడద్దు. నువ్వెందుకు భయపడాలి? దేవుని ఆత్మ నీ మధ్య ఉంది, దేవుని ఆత్మ నీ కుటుంబంలో ఉంది, దేవుని ఆత్మ నీ పరిచర్యలో ఉంది. నీవు దేవుని ఆత్మను పొందుకొని ఉన్నావు కాబట్టి నువ్వు భయపడకూడదు. అందుకే ప్రభు అన్నాడు, ఏ పరిస్థితి వచ్చినా నువ్వు భయపడకూడదు, ఎందుకంటే నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడద్దు. ఒకవేళ నష్టం గుండా వెళ్తున్నావా? భయపడద్దు, రేపు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ కష్టాలు గుండా వెళుతున్నావా? ఇది శాశ్వతం కాదు. దేవుడు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వాతావరణం నీ జీవితం తీసుకొస్తాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందల్లా ఒకటే, దేవుని ఆత్మ మా మధ్యలో ఉంది కాబట్టి నేను భయపడకూడదు, నేను భయపడను అనే విశ్వాసంతో ఒక తీర్మానం చేసుకో. గొప్ప ధైర్యాన్ని దేవుడు నీ హృదయంలో నింపి గొప్ప సాహస కార్యాలు చేయటకు నడిపిస్తాడు. పరిశుద్ధగా ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో హగ్గై 2:5 ద్వారా నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడొద్దు అన్నావు. అవును ప్రభువా, ఎంతమంది అయితే భయములో కలవరంలో ఏమైపోతుందో ఏమో అన్నటువంటి ఆందోళన ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్న నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడొద్దు అని ధైర్యపరిచిన విధానం బట్టి స్తోత్రం. నిజమే ప్రభువా తండ్రి, నీ ఆత్మ కలిగిన వారమై మా మధ్యలో ప్రభు నీ ఆత్మ ఉందన్నటువంటి ఉనికి కలిగిన వారమై భయమును నాయన తొలగించుకుని ధైర్యముతో నింపబడి ముందుకు సాగే కృప దైత్యమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.